కానీ సుదర్శన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నారు అది అని వచ్చాయి. రాకేష్ రెడ్డి గారు చెప్పాలి, సుదర్శన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నారు అని అంటారు. మీ జిల్లా కాబట్టి చెప్పాలి. జిల్లా కాదండి, నేను చెప్పింది అంటే ఒక జిల్లా ప్రజలు అన్యాయం అవుతున్నారు. సుదర్శన్ రెడ్డి గారు అంటే ఆయన మంచోడు అని చెప్పారు కదా మీరు. అంటే నేను చెప్పింది 11 సంవత్సరాలుగా పార్టీ అధికారం లేకుండా భుజాన మోసిండు ఆ వయసులో. ఈ రోజు మూటలు మోసినలకే మంత్రి పదవులు ఇచ్చిన బహిరంగంగా చెప్తున్నారు. అంటే అడ్లూరు లక్ష్మణ్ మూటలు మోయలేదు, వాళ్ళ నుంచి ఎవరు ఇస్తారు డబ్బులు, వాళ్ళు మూటలు మోయించిన వాళ్ళు ఇస్తారు. అడ్లూరు లక్ష్మణ్ చాలా మా ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్ 4 సార్లు ఓడిపోయి నాకు మంచి స్నేహితుడు అండి. ఇష్యూ అది కాదు. వెనకన్నా ముళ్ళలు మోసే వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు మూటలు ఇచ్చేవాళ్ళు. వాకిట్ శ్రీహరి దగ్గర డబ్బులు లేవు, మీరు అన్నది ఎవరు? నేను ఒకటే వాకిట్ శ్రీహరి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి ఇస్తే ఓకే. నో నేను అనేది ఏంటంటే కమిట్మెంట్స్ ఇవన్నీ అధికారం రావడానికి అబద్ధపు వాగ్దానాలు చేయటము, రాజకీయ నైతిక విలువలు కోల్పోవటము. ఈ ఒకటి చూడండి, కాంగ్రెస్ పరిపాలన మీద దృష్టి పెట్టిందండి. మీరు గమనించండి, ఈరోజు రైతులు లబోదిబోని రోల మీద ఒత్తుకుంటే, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కావాలంటే, మహిళలకు చెప్పిన ఏదైతే మీ స్కీములు అమలు చేయమని కోరుతుంటే, రాష్ట్రమంతా అల్లకల్లోలంగా పరిపాలన పడకేస్తే స్థానిక సంస్థలు ఇప్పుడు మీరు చెప్పారు కదా, సంవత్సరం నుంచి ఒక పారిశుద్ధ కార్మికులు లేరండి, చెప్పేవాళ్ళు లేడు, పట్టించుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు కూడా ఢిల్లీకి పరిపాలన హైదరాబాద్ లో ఉందండి. ఇది ఢిల్లీలో ఫైర్ అవిలు, ఏ పోర్టిపోలియోలు, మంత్రివర్గ విస్తరణ, డబ్బులు, సంచులు, మూటలు తప్ప ఈ ఏదైతే తెలంగాణ ప్రజలు ఒకటే చెప్తున్నానండి, మొత్తానికి ఎవరు రాజీనామా చేసినా వాళ్ళకి ఏదో రకంగా అధికారంలో ఉన్నారు కాబట్టి నచ్చ చెప్పుకుంటారు, లేకపోతే 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు, 4th సిటీ లేకపోతే 6th సిటీ అనే పేరు పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అయితే కనిపించట్లే ఇంతవరకు. ఒక్కళ్ళు బహిరంగంగా వచ్చి తిట్టలే. నో, దానికి మేబీ వాళ్ళు 3 ఖాళీ ఉంచడం కూడా అది ఇంకా ఉన్నాయి కదా. మళ్ళా 6 నెలలు అదే కాదండి, కాంగ్రెస్ ఒక రకమైన డిఫరెంట్ ఐడియాలజికల్ పార్టీ. ఎవరిని ఎక్కడ లొంగ తీసుకోవాలా, ఎవరికి ఎక్కడ లాలూచలు చూపించాలా, ఎవరికైనా నచ్చ చెప్పుకుంటే ఏదైనా వేలాది. మీ సామాజిక వర్గం కాంగ్రెస్ తోనే ఉంటుందా ఉందా? మొన్న ఎలక్షన్ లో అయితే అవుట్ రైట్ గా ఉన్నారు, ఇప్పుడు ఉంటుందా ఉందా? అటు ఇటు ఉన్నారా? టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటున్నారు. అది టీఆర్ఎస్ ఉన్నదని నేను అనుకుంటలేను, ఉంటుందని కూడా అనుకుంటలేను తెలంగాణలో. అంటే 2018లో టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు కదా రైతు బంధు వల్ల. నేనేమంటున్నాను భరత్ గారు, ఫస్ట్ దయచేసి మీరు ఇంకా టీఆర్ఎస్ ని అనేది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మర్చిపోతే బాగుంటదేమో. ఇంకెప్పటికీ 4 స్తంభాల ఆట, 40 కేసులు, 4 లక్షల కోట్ల అవినీతి సొమ్ము. ఇది సీరియల్ 1, 2, 3, 4 లాగా వస్తాయి. ప్రజలు అసహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం చేసిండ్రు. పాపం పెద్ద ఆయనను కూడా పదే పదే ఆరోగ్యం సహకరించకుండా ఫామ్ హౌస్ లో పడుకుని ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఈ దయచేసి రేపు వస్తున్నారు ఆయన ఆ టాపిక్ మీద, ఇంకా చాలా ఉన్నాయి. రేపు వస్తుంది. మన ప్లీనరీ సత్తా చూపించారు. ఒకటండి, 10 లక్షల మంది వచ్చారు. కారుకు కిస్తు కట్టలేని పార్టీ 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్నది. ఇట్లాంటి మీటింగ్లు కేసీఆర్ గారు ఇంకా 1000 పెడతారు. కానీ ప్రజలు తన వైపు తిప్పుకోవడం అనేది ఇప్పట్లో వీలు కాదు. ఇంక ఉన్నది ఒకటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి వైపు రంకెలేయాల డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ మాత్రమే. ఓకే, సో మొత్తానికి స్పందన కంప్లీట్ అవబోతుంది. కొద్ది బహుశా రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగ్జిస్టింగ్ మంత్రుల పోర్ట్ఫోలియోస్ కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. రైట్.